UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు ఏదైతే వరదలు వచ్చినాయో అక్కడ రేషన్ పంపిణీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రేషన్ పంపిణీ అంటే ఇంటింటికి రేషన్ అని చెప్పి ఒక టాటా ఏసీ వ్యాన్ అంటే ఒక క్రియేట్ చేశారు, దాన్ని డిజైన్ చేశారు. సో ఆ రోజా గారు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి రేషన్ పంపిణీ వాహనాలు తయారు చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన నాంది ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది అన్నట్టుగా రోజా గారు చెప్పారు. అది నిజం అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఒకవేళ వెహికల్స్ లేకపోతే పంపిణీ అందేది కాదా? అందేది కాదు అన్నట్టు కదా వాళ్ళు చెప్తున్నారు. నేను అనేది అదే, వాళ్ళ అజ్ఞానాన్ని బయట పెట్టుకోవటం అంటున్నాను. అలాంటి వెహికల్స్ కొన్ని వందల వేల వెహికల్స్ ఉన్నాయి విజయవాడలో, ఉన్నాయి కదా. సో గవర్నమెంట్ వెహికల్స్ ఉండి ఖాళీగా పడున్నాయి కాబట్టి వాటిని వాడారు. అవి కనుక లేకపోతే అద్దెకి తీసుకునేవాళ్ళు 2 రోజులకి, నష్టమే ఉంది. కాబట్టి ఏంటంటే అవతల వాళ్ళు ఏం చేశారంటే ప్రచారం కోసం వాడుకున్నారు ఆ వాహనాలని. వీళ్ళు ఖాళీగా పడి ఉన్నాయి, గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తి కాబట్టి గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తిని వాడుకున్నారు. సో ఇదే రోజా గారు ఏమన్నారంటే జగనన్న తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, జగనన్న నియమించిన వాలంటీర్ వ్యవస్థ, జగనన్న కట్టించిన రీటైనింగ్ వాల్, జగనన్న హయాంలో కొన్న 108, 104 వాహనాలు, జగనన్న నియమించిన సచివాలయ ఉద్యోగులు, జగనన్న తీసుకొచ్చిన క్లీన్ ఆంధ్ర వాహనాలు, జగనన్న తీసుకొచ్చిన వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లు ఈరోజు వరద కష్టాల నుండి విజయవాడ ప్రజలను గట్టెక్కిస్తున్నాయి అని రోజా గారు సోషల్ మీడియా వేదికగా ఈ ట్వీట్ చేశారు. వీళ్ళకి ఏమైనా బుద్ధి సిగ్గు ఉందా అని అంటున్నాను నేను. ఈ మాట వాడటానికి కొంచెం అంటే వీళ్ళకి ఈ మాత్రం గట్టిగా వాడితే కానీ వాళ్ళకి తోలు మందం కదా, ఈ రోజా గారు లాంటి వాళ్ళకి తగలదు. ఒక పక్కన ఏమంటున్నారు మీరు, అసలు సహాయ కార్యక్రమాలే జరగలేదు, దారుణంగా ఫెయిల్ అయ్యారని చెప్పేసి ఒక పక్కన విమర్శిస్తున్నారు. రెండో పక్కన ఏమంటున్నారు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటి మూలాన ఆదుకోగలిగారని చెప్తున్నారు. అంటే ఆదుకున్నారని వాళ్ళు చెప్పినట్టేగా. సహాయ కార్యక్రమాలు దారుణంగా గవర్నమెంట్ ఫెయిల్ అయితే ఎన్నుంటే మాత్రం ఉపయోగమే ఉంది. ఇప్పుడు ఆవిడేముంది ట్వీట్లో, ఇవి ఉండటం మూలానే వాళ్ళకి సహాయక చర్యలు అందినవి, వాళ్ళు బయటపడ్డారు అంటున్నారు. బయట వేసింది ఎవరు? ఒక వెహికల్ అక్కడ ఉందండి, దానికి డ్రైవర్ ఉండి పలానా చోటకి వెళ్ళి పలానా సహాయ కార్యక్రమం చేయమంటే జరుగుతుందా? అక్కడ వెహికల్ ఉంది కాబట్టి వాళ్ళ సమస్యలు తీరిపోతాయా? డ్రైవర్ ఉంటే చేసేవాడిది కదా గొప్పతనం, వెహికల్ది కాదు కదా. ఈ వెహికల్ లేకపోతే ఇంకా 100 వెహికల్ బయట నుంచి తెచ్చుకుంటారు. రాష్ట్రం ఇప్పుడు ఫైర్ ఇంజన్లు, అన్ని ఫైర్ ఇంజన్లు వచ్చినాయి, అవన్నీ విజయవాడలో ఉన్నాయనా? 24 గంటలు తిరగకుండా ఎక్కడ మీకు కుప్పంలో ఉన్న ఫైర్ ఇంజన్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ లేకపోతే బయట ప్రాంతాల నుంచి తెప్పించుకునేవాళ్ళు. ఖాళీగా పడి అవి తుప్పు పట్టిపోతున్నాయి కాబట్టి వాటిని వాడుకున్నారు. అది గవర్నమెంట్ ప్రాపర్టీని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపర్టీనో రోజా ప్రాపర్టీనో కాదు కదా, ప్రభుత్వం డబ్బులతో కొనుక్కుంది, దాన్ని వాడుకున్నారు. దాన్ని వాడించి సమర్థవంతంగా ప్రజలకి ఏదైతే ఆదుకున్నాడో అతను గొప్పవాడు. అంతేగాని మీ ప్రచారం కోసం వెహికల్స్ని పెట్టి దాంట్లో ట్రాన్స్పోర్ట్ మనుషులను తీసుకెళ్తూ వాళ్ళ దగ్గర ఛార్జీలు వసూలు చేసి వాళ్ళ సొంత పనులకు వాడుకుంటే ఎన్ని రకాలు జరిగినాయో మనం చూసాం. సరుకు రవాణా వెహికల్స్ని ఎన్ని రకాలుగా వాడారు. సో ఏదున్నా కానీ ఒక సౌకర్యం ఉంటే దాన్ని వాడిన వాడిది గొప్పతనం అవుతుంది కాబట్టి, కానీ అది అక్కడ పెట్టినాడు కాదు కదా. కాబట్టి ప్రతి మాటలో ప్రతి విమర్శలో వాళ్ళ అజ్ఞానాన్ని ప్రూవ్ చేసుకుంటారు. అలాగే మరొకసారి ఈ రోజా గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవటానికి కూడా వీళ్ళు అర్హులు కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 74 ఏళ్ల వయసులో పనిచేస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయాడు, ఆయన పనిచేయలేడు. నారా లోకేష్ హైదరాబాద్లో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఫారిన్ కంట్రీకి వెళ్ళాడని మాట్లాడిన మనిషి. వాళ్ళందరూ బురదలో తిరుగుతూ మంగళగిరిలో ఇతను లోకేష్ పర్యటన చేస్తూ ఉంటే ఆఫీస్లో కూర్చొని పర్యవేక్షిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఉంటే కనీసం వీళ్ళు ఒక పరిజ్ఞానం లేకుండా రోజా విమర్శించినప్పుడు నేను తెలుగుదేశం వాళ్ళని కూడా తప్పు పడుతుంది ఏంటంటే, అంత బహిరంగంగా అబద్ధం ఆడినప్పుడు మీరు కేసు పెట్టాలి. ఖచ్చితంగా నువ్వు ప్రూవ్ చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించావు కాబట్టి అని చెప్పేసి ఇమ్మీడియట్గా కేసు పెట్టి లోపలేయాలి. వీళ్ళకి అది లేదు కాబట్టి వాళ్ళ ఆటలు అలా సాగుతున్నాయి. కాబట్టి ప్రజలన్నీ గమనిస్తున్నారు. అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలు కాబట్టి సరైన సమయంలో ఆల్రెడీ మనం చెప్పారు బుద్ధి, అయినా బుద్ధి రాలేదు. ఇంకా ఇలాగే కనుక చేసుకుంటూ పోతే వాళ్ళ గొయ్యి వాళ్ళు తీసుకొని వాళ్ళ నెత్తిని వాళ్ళే మట్టేసుకున్నట్టు అవుతుంది. థ్యాంక్ యూ సార్, మా హిట్ టీవీకి వచ్చినందుకు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.